అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు మన రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడ నగరానికి కష్టం వచ్చింది కదా. సో రకరకాల పెద్దలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎవరో ఒకరు తోచిన సాయం చేస్తున్నారు. చాలామంది మంచి మనసు ఉన్నోళ్ళు ఇస్తున్నారు. సినీ ప్రముఖుల నుంచి కొన్ని విరాళాలు వస్తున్నాయి. కొంతమంది కార్పొరేట్ శక్తులు, కొంతమంది ప్రజాప్రతినిధులు రకరకాలుగా విరాళాలు ఇస్తున్నారు. ఎన్జిఓలు, ఏపీ ఎన్జిఓ అంటే ఉద్యోగులు 120 కోట్లు ఇచ్చారు. ఇట్లా తోచిన వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే కొంతమంది లిస్ట్ ఉంది, అసలు వీళ్ళు ఎంత ఇచ్చారు అనేది డౌటు. ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళే. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి గత కొంతకాలంగా వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుంటున్నారు వీళ్ళు. మరి వీళ్ళు కనీసం 10 కోట్లు ఇచ్చినా తక్కువే. అటువంటి సంస్థల్లో మొదటి వరుసలో ఉన్నది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గత 5 ఏళ్లలో కొన్ని వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకుంది. స్మార్ట్ మీటర్లు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, చాలా రకాల. సో మరి షిరిడి సాయి కంపెనీ సీఎంఆర్ఎఫ్కి ఏమైనా విరాళాలు ఇచ్చారా? వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలకు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి 40 కోట్లు, వైసీపీకి కొంత ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చిన వాళ్ళు సీఎంఆర్ఎఫ్కి ప్రజల కోసం ఇవ్వచ్చుగా, ఇటువంటి బాధితులకు సహాయం కోసం ఇవ్వచ్చుగా. సో ఇప్పటి వరకు ఎంత ఇవ్వలేదు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఏమి ఇచ్చినట్టయితే నాకు తెలియదు, వార్తల్లో అయితే రాలేదు. అలాగే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్. సో వాళ్ళు ఎంత ఇచ్చారు? మెగా కృష్ణారెడ్డి గారు ఎంత ఇచ్చారు? వాళ్ళు కూడా మన పోలవరం ప్రాజెక్టు వాళ్ళే, పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాళ్ళే కడుతున్నారు. కొన్ని వేల కోట్ల విలువైన టెండర్లు వాళ్ళకే దొక్కుతున్నాయి, కాంట్రాక్టులు వాళ్ళకే దొక్కుతున్నాయి. సో మరి వాళ్ళు ఎంత ఇచ్చారు? సో వాళ్ళు కూడా 10 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు ఇచ్చినా తక్కువే. కానీ నాకు తెలిసి ఏమీ ఇచ్చినట్లేరు. అలాగే ఇండోసోల్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఎంత ఇచ్చారు? భారీగా భూములు లబ్ధి పొందారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. తర్వాత గ్రీన్ కో, వీళ్ళు ఎంత ఇచ్చారు? సో వీళ్ళందరూ కూడా. అలాగే పరిమళ నట్వాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయనకు కూడా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈయన ముఖేష్ అంబానీ గారికి అత్యంత సన్నిహితుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఈయన కూడా ఒక కీలకమైన వ్యక్తి అనమాట. మరి ఈయన ఎంత ఇచ్చాడు? పరిమళ నట్వాని మన రాష్ట్రం తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఈయనకు బాధ్యత లేదా? ఇవ్వాలి కదా. మరి ఈయన ఎంత ఇచ్చాడు? ఇలా కొంతమంది ఉన్నారు, మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టులు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఇవ్వాలి. సో అందుకే నేను అనుకోవడం ఏంటంటే, ఈసారి ఎవరికైనా టెండర్ కాంట్రాక్ట్ దక్కితే అందులో ఒక 1%, 2% ఖచ్చితంగా సీఎంఆర్ఎఫ్కో లేదంటే ఏదో రిలీఫ్ ఫండ్కో జమ చేసేయాలి. ఇప్పుడు వీళ్ళు టెండర్లు దొక్కుతాయి. టెండర్లు తీసుకున్నాడు అంటే వాడికి ఎంతో కొంత లబ్ధి ఉంటుంది కదా, ఎంతో కొంత లాభం వస్తుంది కదా. సో టెండర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 100 కోట్ల పనికి ఎవరో ఒకరు 96 కోట్లకు టెండర్ అయ్యొచ్చు. ఆ 96 కోట్లకి అతనికి టెండర్ కన్ఫర్మ్ అయిన తర్వాత 1%, 2%, 3% ఎంతో కొంత ఈ రిలీఫ్ ఫండ్ కానీ చారిటీ కనో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా జమ చేసుకోవాలి. వాళ్ళు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు దేనికో ఖర్చు పెట్టుకోవచ్చు కాక, వాళ్ళు ఎవరికి ఖర్చు పెడతారో మనకేం తెలుసు? తెలియదు కదా, అదంతా మనకు తెలియదు కదా. సో దాని పేరుతో కూడా బిజినెస్ చేస్తారేమో. సో వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉండాలి. మన రాష్ట్రంలో భూములు తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వీళ్ళు బిల్లులు తీసుకొని మన రాష్ట్రంలో వీళ్ళు బిజినెస్లు చేసుకొని మన రాష్ట్ర ప్రజాధనంతో వేల కోట్ల వ్యాపారం చేసి మరి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వకపోతే ఎలా? ఇవ్వాలి కదా. సో ఇటువంటి వాళ్ళని మనం నిలదీయాలి, గట్టిగా అడగాలి. ఇటువంటి వాళ్ళ దగ్గర బలవంతంగా పోయినా వసూలు చేయాలి ఇటువంటి కష్టం సమయంలో. సో ఈ విషయంలో ప్రభుత్వాలు ఆలోచించాలి. చాలామంది దాతృత్వం ఇస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ అందరూ ఎంత ఇచ్చారు? అసలు ఆయుష్ హాస్పిటల్స్ వాళ్ళు వెళ్ళారు, ఒక 50 కోట్లు ఎంతో ఇచ్చారంట. సో ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి, వాళ్ళ 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. వాళ్ళందరూ ఎంత ఇచ్చారు? ఇది కూడా బయటికి తీయాలి. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది పెద్దలు ఎంతో కొంత ఇది దయతలచి ఇవ్వాల్సింది కాదు, బాధ్యతగా ఇవ్వాలి. ప్లస్ ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నారు కాబట్టే ఇవ్వాలి. గత 10 సంవత్సరాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం చేయించిన ప్రతి వర్క్లో కూడా ఇలా పెద్ద పెద్ద సంస్థలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దీని మీద మీరేమంటారనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.